హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు క్యాప్సికము, పొటాటో, క్యారెట్, టమాటో అన్నీ వేసి కర్రీ అనమాట. చపాతీలోకి చూడండి, చపాతీ చేసేసాను. చపాతీలో కర్రీ మధ్యాహ్నం లంచ్లోకి అనమాట. ఇంకా 2 స్పూన్ల ఆయిల్ వేసాను. దానిలో వేడెక్కింది, ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేగిపోయినాయి, టమాటా వేస్తున్నాను. టమాటా కొంచెం వాడింది, ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు. రాళ్ళు ఉప్పే వాడతాము, సాల్ట్ చాలా తక్కువ వాడేది, రాళ్ళు ఉప్పే వాడతాము. ఆనియను, వెల్లుల్లి వేయలేదు అనమాట. ఈరోజు మేము ట్యూస్డే తినము, అందుకని వేయలేదు. ఇప్పుడు కొంచెం అల్లము, పచ్చిమిర్చి చెక్క పక్కగా దంచి దాంట్లో వేస్తాను. చిటికెడు పసుపు, 1/2 స్పూన్ వేస్తున్నాను పసుపు. 4-5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసాను. దీంట్లో దంచేస్తాను అనమాట. కచ్చాపచ్చ దంచేసి దాంట్లో కలిపేస్తాను. ముక్కలు బాగా కచ్చాపచ్చ దంచేసుకున్నాను, అల్లం పచ్చిమిర్చి. ఇప్పుడు ఇది కర్రీలో వేస్తున్నాను అనమాట. వేసేసాను. కొంచెం మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది. అప్పుడు ధనియాల పొడి, ఇదండి ఒక చిన్న స్పూను ధనియాల పొడి. ఇదండి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసాను, కొంచెం గుజ్జుగా రావడానికి. అది కానీ ఉడకాలి కదా, పొటాటో క్యారెట్ ఉడకాలి కదా, అందుకనేసి కొంచెం వాటర్ వేసాను. ఇదండి కొంచెం పాస్తా ఉన్నాయి, అవి కూడా వేసేస్తున్నాను. చపాతీలో కదా కర్రీ బాగుంటుందని టేస్ట్ పాస్తా కూడా వేసాను. కారం సరిపోద్దో లేదో అని కొంచెం 1/2 స్పూను కారం వేస్తున్నాను. ఉడికిపోయింది బాగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.